1950లో అమెరికన్ న్యూస్ పేపర్స్లో చాలా న్యూస్ పేపర్స్ బెర్ముడా ట్రయాంగిల్కి సంబంధించిన ఆర్టికల్స్తో నిండిపోయాయి. ఆ ఆర్టికల్స్లో ఏమని రాసి ఉంది అంటే, ఫ్లోరిడా యొక్క కోస్ట్కి బెర్ముడా అనే ద్వీపానికి మధ్యలో మిస్టీరియస్గా చాలా ప్లేన్స్, చాలా షిప్స్ కనుమరుగైపోయాయని, అవి ఇప్పటికీ కూడా కనిపించలేదు అని రాశారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఆర్టికల్లో రాసింది ఏంటి అంటే, గత 5 సంవత్సరాలలో ఒక బోటు, 9 ప్లేన్స్, అంతేకాకుండా 135 మంది క్రూ మరియు కామన్ ప్రజలు కనిపించకుండా పోయారని, అంతేకాకుండా వీటి వెనక అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకా తెలియలేదని రాశారు. అలా ఈ ప్రపంచంలో ఒక సముద్ర భాగం గురించి, ఆ సముద్ర భాగంలో జరుగుతున్న మిస్టీరియస్ అదృశ్యాల గురించి పేపర్లో రాయడం అనేది అదే మొదటిసారి. అయితే దాన్ని రాసిన ఆథర్ అవి ఎందుకలా ఆ ప్రాంతంలోనే మాయమవుతున్నాయి అన్న విషయానికి మాత్రం సమాధానం చెప్పలేక దానిలో పూర్తిగా రాయలేదు. దాంతో అప్పుడే ఒక మిస్టరీ ప్రాణం పోసుకుంది. 1952లో మరొక మ్యాగజైన్ ఈ ప్రాంతంలో పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని, అయితే ఈ ప్రాంతం కేవలం ఫ్లోరిడా యొక్క కోస్ట్కి మరియు బెర్ముడా అనే ద్వీపానికి మధ్యలో కాకుండా ఫ్లోరిడా కోస్ట్కి, బెర్ముడా ద్వీపానికి, అంతేకాకుండా ప్యూటోరికోలోని 2 ద్వీపాల సముదాయానికి మధ్యలో ఉందని, అందుకనే ఇది ఒక ట్రయాంగిల్ షేపులో ఉందని వర్ణించింది. అయితే ఆ ఆర్టికల్ని రాసిన ఆథర్ కూడా తాను ట్రయాంగిల్ షేప్ని ఎందుకు ఎంచుకున్నాను అనే విషయానికి సమాధానం చెప్పలేదు. అయితే ఆ ప్రాంతం ఒక ట్రయాంగిల్ షేపులో ఉంది అని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఇది ట్రయాంగిల్ షేపులో ఉంది అని అనుకున్న తర్వాత దీనికి ఏ పేరు పెట్టలేదు. ఇది కేవలం ఆ 3 ప్రాంతాలకి మధ్యలో ఉన్న ఒక ట్రయాంగిల్ మిస్టీరియస్ షేప్ అంతే. కానీ 1964లో అమెరికా యొక్క ఫిక్షన్ మ్యాగజైన్ అయిన ఆరోగసీ దీని మీద ఒక టైటిల్ పెట్టి రిలీజ్ చేసింది. ఆ టైటిల్ ఏంటి అంటే, లాస్ట్ ఇన్ బెర్ముడా ట్రయాంగిల్. ఆ బుక్ మధ్యలోకి వెళితే దీని గురించి రాసిన ఆర్టికల్లో ఆ ట్రయాంగిల్ ప్రాంతంలో మునిగిపోయిన ఎన్నో షిప్స్ గురించి, అక్కడికి వెళ్ళి మాయమైపోయిన ఎన్నో ఫ్లైట్స్ గురించి రాశారు. అయితే ఈ ఆర్టికల్లో మాత్రం మొదటి 2 చోట్ల రాసిన ఆర్టికల్స్తో పోలిస్తే కొంచెం వింతగా రాశారు. అదేంటి అంటే, కొన్ని ఫిక్షనస్ పదాలు, కొన్ని వింత వింత కోట్స్, కొన్ని భయపెట్టే ఆలోచనలు, కొన్ని అర్థం కాని థియరీలు, ఇవెన్నో మిక్స్ చేసి ఆ ఆర్టికల్ని రాశారు. అయితే ఇది తప్పు కాదు, ఎందుకంటే ఆరోగసీ అనేది ఒక ఫిక్షనల్ మ్యాగజైన్ కాబట్టి ప్రజలు దాని నుంచి అలాంటివే ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడం కోసం ఆరోగసీ అలాంటివి రాసి ఉండొచ్చు. కానీ ఆరోగసీ రాసిన ఆ ఆర్టికల్ మాత్రం బెర్ముడా ట్రయాంగిల్ అనే దాని మీద ఉన్న ఆలోచన కాస్త భయంగా మారింది. కానీ ఆరోగసీ చేసే పని ఏంటంటే, ఆరోగసీ మ్యాగజైన్ కొంతమంది ప్రజల్ని టార్గెట్ చేస్తుంది. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు మిస్టరీస్ వల్ల ఎంటర్టైన్ అవుతారు, అంతే తప్ప మిస్టరీస్ గురించి, మిస్టరీస్ వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించరు. అలాంటి వాళ్ళే ప్రధాన లక్ష్యంగా ఆరోగసీ ఆ ఆర్టికల్ని రాసింది. ఆరోగసీ సక్సెస్ అయింది కూడా. ఎందుకంటే బెర్ముడా ట్రయాంగిల్ అనేది మిస్టరీస్కే మిస్టరీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మిస్టరీస్ అన్నిట్లోకి ఒక లెజెండ్. ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి చెప్పే మిస్టరీస్లో మొట్టమొదటి మిస్టరీగా చెప్పేది ఏంటంటే, 1492లో క్రిస్టఫర్ కొలంబస్ తన నౌకలో ప్రయాణిస్తూ ఉండగా అతను మరియు అతని క్రూ ఈ ప్రాంతంలో 3 వింతలని అబ్జర్వ్ చేశారంట. ఆ 3 ఏంటి అంటే, మొదటిది వాళ్ళకి ఆకాశంలో ఒక ఫైర్ బాల్ వంటిది కనిపించింది. రెండవది, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కంపాసులన్నీ చాలా వింత వింతగా పనిచేస్తూ అడ్డదిడ్డంగా తిరగడం మొదలుపెట్టాయి. నెంబర్ 3, ఆ ప్రాంతంలో వాళ్ళకి సముద్రం కంటే కొంచెం ఎత్తులో ఒక వింత లైట్ సోర్స్ వంటిది కనిపించింది. అయితే మొదటిది ఫైర్ బాల్ అని అనగానే ఏలియన్స్ మరియు యూఎఫ్ఓలకు సంబంధించిన వాళ్ళందరూ అది ఖచ్చితంగా ఏలియన్స్ నుంచి వచ్చిన లైటే అనడం మొదలుపెట్టారు. కానీ వారి వాదనతో ఎవరూ ఏకీభవించలేదు. అందరూ నమ్మింది ఏంటంటే, అది ఖచ్చితంగా ఏదైనా ఒక మెట్రాయిడ్ వంటిదని, అది ఆకాశంలోంచి కిందకి పడుతూ అంత వేగంగా కిందకి వస్తున్నప్పుడు ఉండే ప్రెషర్ వల్ల దాని చుట్టూ మంటలనేవి ఏర్పడి ఫైర్ బాల్ లా కనిపించిందని, అంతేకాకుండా సెప్టెంబర్ సమయంలో షూటింగ్ స్టార్స్ అనేవి కూడా చాలా కామన్ అని, వాటిలో ఒకటి కూడా అయి ఉండొచ్చని చాలామంది నమ్మకం. సెప్టెంబర్లో ఈ షూటింగ్ స్టార్స్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉండడానికి కారణం ఏంటి అంటే, సెప్టెంబర్లో భూమి యొక్క ఆర్బిట్ మరియు ఆ సమయంలో భూమి కొద్దిగా టిల్ట్ అవుతుంది. అందువల్ల మనకి ఆ షూటింగ్ స్టార్స్ అనబడే ఉల్కలు కిందకి పడుతూ కనిపిస్తూ ఉంటాయి. అయితే అది సెప్టెంబర్లో కదా జరిగేది, మరి వీళ్ళెందుకు ఊహించుకున్నారు అంటే, ఆ ఇన్సిడెంట్ జరిగింది సెప్టెంబర్ 15నే కాబట్టి. అయితే సెప్టెంబర్ 17న ఆ షిప్ యొక్క క్రూ తమ కంపాస్లు నార్త్ స్టార్తో మిస్అలైన్ అవ్వడం బాగా గమనించారు. దీనికి కూడా మన వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఏదో గోస్ట్ వంటిది ఉందని, అదే ఇలా చేస్తుంది అని నమ్మడం మొదలుపెట్టారు. అయితే దానికి కూడా ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అదేంటి అంటే మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. ఈ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అనేది ఫామ్ అయినప్పుడు కంపాస్లు అనేవి తప్పుగా వ్యవహరిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటి అంటే, ఆ సమయంలో కంపాస్ అనేది
పూర్తిగా నార్త్ స్టార్తోనే అలైన్ అయి ఉంటుంది. కానీ ఆ సమయంలో నార్త్ స్టార్ అనేది ట్రూ నార్త్తో అలైన్ అయి ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో మనకి నార్త్ స్టార్ అనేది నార్త్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నార్త్ స్టార్ అనేది మనకి కంపాస్లో నార్త్ వెస్ట్ భాగంలో చూపిస్తుంది. అందువల్ల కంపాసులు తప్పుగా పనిచేసి ఉండొచ్చు, కానీ అది పూర్తిగా ఆ ప్రాంతం యొక్క ఎఫెక్టు, ఆ ప్రాంతం యొక్క మిస్టరీ అనడానికి లేదు. అయితే మరికొందరు వాదించేది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అనేది అసలు బెర్ముడా ట్రయాంగిల్లో జరగలేదని, ఇది అట్లాంటిక్ సముద్రం మధ్యలో జరిగిందని వాదిస్తూ ఉంటారు. కానీ చాలామంది ఈ వాదనతో ఏకీభవించరు. ఇది బెర్ముడా ట్రయాంగిల్ మధ్యలోనే జరిగిందని, కాకపోతే ఆ మిస్టరీస్ అనేవి ఆ బెర్ముడా ట్రయాంగిల్కి ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చని చెబుతూ ఉంటారు. అయితే వాళ్ళకి కనిపించిన మూడవ మిస్టరీ ఏంటి అంటే, ఒక లైట్ కనిపించిందని చెప్పాను కదా సముద్రం కంటే కొంచెం ఎత్తులో. అయితే ఆ లైట్ బహుశా ఒక క్యాండిల్ కావచ్చు, లేదా మరేదైనా లైట్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ లైట్ని అబ్జర్వ్ చేసిన కొంతసేపటికి వాళ్ళకి అమెరికా ఖండం కనబడింది. కాబట్టి అది బహుశా ఎవరైనా వెలిగించిన లైట్ కావచ్చు, లేదా మరేదైనా లైట్ సోర్స్ కావచ్చు. అంతేగాని అదేమంత మిస్టీరియస్ విషయం కాదని చాలామంది చెబుతూ ఉంటారు. బహుశా అది నిజమే కావచ్చు కూడా. కానీ ఆ బెర్ముడా ట్రయాంగిల్లో ఆ నీటి కింద ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్లైట్ 19 ఇది బెర్ముడా ట్రయాంగిల్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన, అత్యంత దారుణమైన, అత్యంత ఉత్ప్రేరకమైన అంశమని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ ఫ్లైట్ 19 యొక్క కథలోకి వెళితే 1945 డిసెంబర్ 5న 5 ఫ్లైట్స్ ఫ్లోరిడాలోని నేవల్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరాయి. అయితే ఆ ఫ్లైట్స్కి కానీ ఆ ఫ్లైట్స్లో ఉన్న మొత్తం 14 మంది క్రూకి కానీ ఇది కొత్త ఏం కాదు. ఎందుకంటే రోజు జరిగే ఎక్సర్సైజ్ రొటీనే. అందువల్ల వాళ్ళు నిశ్చింతగా వెళ్తున్నారు. పైగా వాళ్ళు చాలా అనుభవజ్ఞులు కూడా. అయితే 2 గంటల పాటు అలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అవి బెర్ముడా ట్రయాంగిల్ ఉన్న ప్రాంతంలోకి వెళ్ళాయి. అయితే ఆ తర్వాత నుంచి వాళ్ళ కంపాసులు అనేవి తప్పుగా దిశను చూపించడం మొదలుపెట్టాయి. దాంతో వాళ్ళకెవరికి ఏం చేయాలో అర్థం కాలేదు, ఎటు పోవాలో అర్థం కాలేదు. దాంతో వాళ్ళ దగ్గరలో ఉన్న ఎన్నో ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్కి మెసేజ్లు పంపారు. అయితే చాలా స్టేషన్స్ రిప్లై ఇచ్చి వాళ్ళకందరికీ సరైన గైడ్లైన్స్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అలా వాళ్ళు దారి చెబుతూ ఉండగా వాళ్ళకి వీళ్ళకి మధ్య కమ్యూనికేషన్ అనేది మెల్లిమెల్లిగా డ్రాప్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫ్లైట్ 19కి మరియు ఈ యుఎస్ ఏరోప్లేన్ స్టేషన్స్కి మధ్య కమ్యూనికేషన్ అనేది పూర్తిగా కట్ అయిపోయింది. అలాగే మిగతా ఫ్లైట్స్కి కూడా సిగ్నల్స్ అనేవి చాలా వీక్గా వచ్చాయి. వాళ్ళు కూడా ఎటు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే వాళ్ళలో వాళ్ళే గొడవ పడడం స్టార్ట్ చేశారు, రైట్కి వెళ్ళాలి లేదు లెఫ్ట్కి వెళ్ళాలి అని. అయితే ఈ గొడవ అనేది పూర్తి కాకముందే ఫ్లైట్ 19కి మరియు ఫ్లైట్ స్టేషన్స్కి మధ్య కమ్యూనికేషన్ అనేది పూర్తిగా కట్ అయిపోయింది. అయితే ఆ షిప్ యొక్క లొకేషన్ ట్రేస్ చేయడానికి ప్రయత్నించగా ఆ ఫ్లైట్ అది ప్రయాణించాల్సిన మార్గానికి 200 కిలోమీటర్ల తప్పుడు మార్గంలో ప్రయాణిస్తుంది అని తేలింది. దాంతో అధికారులు వెంటనే ఒక ఫ్లయింగ్ బోట్ని పంపారు. అంటే ఇది గాలిలోని ఎగరగలదు, నీటి మీద నడవగలదు. ఇలాంటి దారిని ఒకటి ఆ ఫ్లైట్ గురించి కనుక్కోవడానికి పంపారు. దాని పేరు ST-49. అయితే దురదృష్టవశాత్తు మనం ఈ ఫ్లైట్ని కూడా కాపాడుకోలేకపోయాం. అది కూడా ఆ ప్రాంతంలోకి వచ్చేసరికి అది కూడా ఏమైపోయిందో తెలియకుండా మాయమైపోయింది. అలా ఆ 5 ఫ్లైట్లు బయలుదేరిన 5 గంటల తర్వాత ఫ్లైట్ 19 అనేది ఈ ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచేసుకుని కనిపించకుండా మాయమైపోయింది. వినడానికి చాలా మిస్టీరియస్గానే అనిపిస్తుంది. కొందరు ఇక్కడ దెయ్యం ఉంది, అదే ఆ ఫ్లైట్ని మాయం చేసేసింది అని అంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు దెయ్యం అనేది ఆ నీటిలో లేదు, ఆ ఫ్లైట్ల గురించి చెప్పిన వివరాలలో ఉంది. యాక్చువల్గా ఆ 5 ఫ్లైట్స్ని నడిపింది ఒక ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ మరియు 4 ఫ్లైట్ స్టూడెంట్స్. ఆ ఇన్స్ట్రక్టర్ పేరు చార్లెస్ టేలర్. అయితే ఈ చార్లెస్ టేలర్ అనే వ్యక్తి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్టర్ కాబట్టి ఆ స్టూడెంట్స్ అందరూ అతన్ని వాళ్ళకి సూపర్వైజర్గా ఉండమని కోరారు. దాంతో అతనే ముందు పెడుతూ వీళ్ళందరికీ గైడ్ చేస్తూ వచ్చాడు. అయితే ఒకానొక ప్రాంతంలో స్టూడెంట్స్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారని అతనికి అనిపించింది. దాంతో అతను స్టూడెంట్స్ అందరినీ కమాండ్ చేసి మళ్ళీ తన వెనక రమ్మని చెప్పాడు. యాక్చువల్గా చెప్పాలంటే కన్ఫ్యూజ్ అయింది చార్లెస్ టేలర్. ఎందుకు అంటే చార్లెస్ అదే మొట్టమొదటిసారి బహామా ఐలాండ్స్ మీదుగా ప్రయాణించడం. అతను అప్పటి వరకు ఫ్లోరిడా కీస్ ఐలాండ్స్ మీదే ప్రయాణించేవాడు. దాంతో అతనికి ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి అనేది పూర్తిగా తెలియలేదు. అదే సమయంలో అతని కంపాసులు కూడా పూర్తిగా పనిచేయడం మానేశాయి. దాంతో అతనికి ఏం చేయాలి, ఎటు పోవాలి అన్నది తెలియక అందరినీ రాంగ్ వేలో గైడ్ చేసి అతను కూడా రాంగ్ వేలోకి వెళ్ళిపోయి తను చివరికి కనిపించకుండా మాయమైపోయాడు. అతను చాలా ఎక్స్పీరియన్స్డే, కానీ అతని గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే అతను ఫ్లోరిడాలో ఈ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా చేరకముందు అతను మియామిలోని నేవీ ఎయిర్ స్టేషన్లో ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశాడు. దాంతో అతనికి ఆ ప్రాంతం గురించే ఎక్కువ తెలుసు, కానీ ఈ బహామాస్ ఐలాండ్స్ గురించి ఎక్కువగా తెలియదు. అంతేకాకుండా ఈ ఫ్లైట్ ఎక్కడానికి ముందు అతను తన డెసిగ్నేషన్ కోడ్ని MT-28 అని రాశాడు. దాని అర్థం ఏంటంటే
మియామి టార్పిడో బాంబర్ 28 అని, కానీ అతను FT-28 అని రాయాలి. ఎందుకంటే అతను ప్రయాణిస్తుంది ఫ్లోరిడా నుంచి కాబట్టి. ఇప్పుడు పూర్తిగా అర్థమవుతున్న విషయం ఏంటి అంటే అతనికి బహామాస్ ఐలాండ్స్ అనేవి చాలా కొత్త. అంతేకాకుండా ఆ ఫ్లైట్లో ఉన్నప్పుడు టేలర్ చెప్పిన మాటలు ఏంటి అంటే, నేను ఫ్లోరిడా కీస్ పైనే ఉన్నాను, కాకపోతే నేను ఎంత ఎత్తులో ఉన్నానో నాకు తెలియట్లేదు, నేను ఎక్కడ దిగాలి ఎలా దిగాలి అనే విషయం కూడా నాకు తెలియట్లేదు అని చెప్పాడు. కానీ యాక్చువల్గా అతను ప్రయాణిస్తుంది బహామాస్ ఐలాండ్స్ మీదుగా. అక్కడ ఫ్లోరిడా కీస్ ఎందుకు వస్తాయి కాబట్టి అతనికి ఆ ప్రాంతం గురించి అసలు పూర్తిగా తెలియదు అన్న విషయం మనకు తెలుస్తోంది. టేలర్ చాలా ఎక్స్పీరియన్స్డ్. అతనికి ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది? బహామా ఐలాండ్స్ మీద లేదు, కేవలం ఫ్లోరిడా కీస్ మీద మాత్రమే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే అక్కడి ఎక్స్పీరియన్స్ ఇక్కడ అతనికి పనికిరాలేదు. దాంతో అతను కంపాసులని నమ్ముకున్నాడు. కాకపోతే కర్మ కొద్దీ ఆ 2 కంపాసులు అతని జీవితాన్ని కంపు చేశాయి. ఆ 2 ఒకేసారి పనిచేయడం మానేశాయి. దాంతో అతను ఏమనుకున్నాడంటే ఫ్లోరిడా కీస్ నుంచి నార్త్ డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్ళినట్టయితే అతనికి ల్యాండ్ వస్తుంది. కాబట్టి అతను అదే ఉద్దేశంతో ఆ బహామా ఐలాండ్స్ మీద నుంచి కూడా నార్త్ డైరెక్షన్ తీసుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాడు. కాకపోతే అక్కడ నుంచి స్ట్రైట్గా వెళితే వచ్చేది సముద్రం మాత్రమే, ఎక్కడా ల్యాండ్ అనేది ఉండదు. అంతేకాకుండా అతను ఏమనుకున్నాడంటే ఒకవేళ వెస్ట్కి గనక తిరిగినట్టయితే అతనికి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేది తగులుతుంది, కాబట్టి అతను సముద్రంలోకి వెళతాను అని అతను అనుకున్నాడు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ నుంచి వెస్ట్కి గనక తిరిగినట్టయితే వాళ్ళందరి ప్రాణాలు కాపాడబడేవి. అదే సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. వెదర్ కూడా అంత గొప్పగా ఏం లేదు, మొత్తం మబ్బులు పట్టి ఉంది, చీకటి పడుతోంది, సముద్రం కూడా కొంచెం అల్లకల్లోలంగా మారింది. ఆ సమయంలో టేలర్ తన స్టూడెంట్స్కి పంపిన మెసేజెస్ ఏంటో తెలుసా? ఒకవేళ మనలో ఎవరి ఫ్లైట్ అయినా క్రాష్ అయినా కూడా మనమందరం కలిసికట్టుగా ఉండాలని, మనమందరం క్రాష్లో కూడా ఒకటిగా ఉండాలని చెప్పాడు. తర్వాత అతను పంపిన రెండో మెసేజ్ ఏంటంటే మనం ఇప్పుడు కనుక ఈస్ట్కి తిరిగినట్టయితే మనం త్వరగా తీరాన్ని చేరుకునే అవకాశం ఉంది, కాబట్టి మనం మన గ్యాస్ అయిపోయేంత వరకు మనం ఈస్ట్ వైపే ప్రయాణిద్దామని చెప్పాడు. అక్కడ వాళ్ళు చేసిన మరొక తప్పు ఏంటంటే అప్పుడు వాళ్ళు అసలు తీరం వైపు వెళ్ళట్లేదు, పూర్తిగా సముద్రం వైపు వెళ్ళిపోయారు. అందువల్ల వాళ్ళకి ఎయిర్పోర్ట్ స్టేషన్స్కి అస్సలు కమ్యూనికేషన్ లేకుండా పోయింది. అతను పంపిన మూడో మెసేజ్ ఏంటంటే మనం కొద్దిసేపట్లో మునిగిపోబోతున్నాం, ఒకవేళ ల్యాండ్ కనుక మనకు కనిపించకపోయినట్టయితే మనం నీటి మీదైనా ల్యాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి మెసేజ్లు రాలేదు. ఇప్పుడు ST-49 ఫ్లయింగ్ బోట్ గురించి తెలుసుకున్నట్టయితే ఈ ఫ్లయింగ్ బోట్ అనేది యాక్చువల్గా నైట్ టైం ఎక్సర్సైజ్ కోసం ముందుగా షెడ్యూల్ చేయబడి ఉంది. అయితే ఎప్పుడైతే ఫ్లైట్ 19 కనిపించకుండా పోయిందో దీన్ని దాని రీసెర్చ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ పని మీద పంపించారు. అయితే ఈ ఫ్లైట్ బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ఈ ఫ్లైట్ కూడా ఏమైపోయిందో ఎవరికీ పూర్తిగా తెలియలేదు. అయితే ఒక షిప్ మాత్రం సముద్ర తీరానికి ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఒక ఫ్లైట్ ఆకాశంలోంచి ఫాస్ట్గా కిందకి పడి సముద్రంలో నీటిని తాకి పేలిపోయిందని, ఆ తర్వాత 30 నిమిషాల పాటు అలాగే మంటలు చిమ్ముతూ ఆ తర్వాత పూర్తిగా సముద్రంలోకి వెళ్ళిపోయిందని తెలిపారు. దాంతో ఈ విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ స్టేషన్ ఆపరేటర్స్ వెంటనే హయ్యర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయగా హయ్యర్ అఫీషియల్స్ ఒక షిప్ను అక్కడికి పంపించారు. వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి చూడగా అక్కడ వాళ్ళకి కేవలం కొంత ఆయిల్ మరియు కొన్ని యాషెస్ మాత్రమే కనబడ్డాయి. వాళ్ళకి ఆ ఫ్లైట్లో వాళ్ళెవరూ బతికి కనిపించలేదు. అంతేకాకుండా ఆ ఫ్లైట్ కూడా కనిపించలేదు. అలా కొన్ని వారాల పాటు ఎన్నో ఫ్లైట్స్, ఎన్నో షిప్పులు ఆ ప్రాంతంలో తిరుగుతూ వాటి కోసం గాలిస్తూనే ఉన్నాయి. కానీ ఒక్క చిన్న ఆధారం కూడా వాటికి దొరకలేదు. అయితే ఈ ST-49 అనే ఫ్లైట్ తీరం నుంచి బయలుదేరిన 23 నిమిషాల తర్వాత రాడార్ మీద నుంచి కనిపించకుండా పోయింది. రాడార్ మీద నుంచి ఎక్కడైతే కనిపించకుండా పోయిందో అదే ప్రాంతంలో ఎక్స్ప్లోషన్ అనేది జరిగింది. కానీ ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే దాన్ని పూర్తిగా చెక్ చేశారు, దానిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మరి అది ఎందుకు సడన్గా ఆకాశంలోంచి కింద పడిపోయి నీటిని తాకి బ్లాస్ట్ అయిపోయింది? అయితే దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేస్తూ ఉండగా బయటపడిన ఒక విషయం ఏంటి అంటే ఆ ముందు రోజే ఈ ST-49 అనే ఫ్లైట్ ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్ల నిలిపివేశారు అని తేలింది. అయితే అలా నిలిపివేసిన ఫ్లైట్ని ఆ నెక్స్ట్ డే రొటీన్ ఎక్సర్సైజెస్కి ఎలా యాక్సెప్ట్ చేశారు, అంతేకాకుండా దాన్ని రెస్క్యూ ఆపరేషన్కి ఎలా పంపారు, ఆ ఫ్లైట్ యొక్క హల్ భాగం కూడా పూర్తిగా పర్ఫెక్ట్గా లేకుండా కొంచెం దెబ్బతిని కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందని తర్వాత ఇంజనీర్లు చెప్పారు. అలాగే ఈ ఫ్లైట్ యొక్క ఇంజిన్లో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉందని తర్వాత తేలింది. ఎన్నో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కలిపే ఆ ఫ్లైట్ని ముంచేశాయా లేదా మరేదైనా కారణం ఉందా? ఇప్పటికీ కూడా వాటి గురించి ఎలాంటి విషయం బయటికి తెలియలేదు. దాంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ 6 ఫ్లైట్లు, అందులో ఉన్న మొత్తం 27 మంది స్టాఫ్ చనిపోయారని రిపోర్ట్స్ రాశారు. మొదట బయలుదేరిన 5 ఫ్లైట్లు ఆ ఫ్లైట్స్లో ఉన్న గ్యాస్ అయిపోగానే సముద్రంలో క్రాష్ అయిపోయి ఆ తర్వాత పేలిపోయి వాళ్ళందరూ సముద్రంలో మునిగిపోయి చనిపోయారని రాశారు. అలాగే ఈ ST-49 ఫ్లైట్ కూడా ఇంజిన్ యొక్క ప్రాబ్లం వల్ల లేదా దాన్ని సరిగ్గా చెక్ చేయకపోవడం వల్ల అది కూడా పేలిపోయి మొత్తం అందరూ చనిపోయారని రిపోర్ట్స్లో రాశారు. మరి నిజంగా అదే జరిగిందా?
ది స్టార్ ప్లేన్స్. 1949 జనవరి 17న స్టార్ ఏరియల్ అనే ఒక ఫ్లైట్ బెర్ముడా నుంచి కింగ్స్టన్ వరకు వెళ్ళడానికి బయలుదేరింది. అయితే ఈ ఫ్లైట్ బయలుదేరిన గంట సేపటి తర్వాత ఫ్లైట్ పైలట్ నుంచి ఎలాంటి అలారం కానీ, ఫ్లైట్ పైలట్ నుంచి ఎలాంటి మెసేజ్ కానీ ఇక్కడ రాడార్ స్టేషన్స్కి రాకుండానే ఆ ఫ్లైట్ కనిపించకుండా మాయమైపోయింది. ఆ ఫ్లైట్ కింగ్స్టన్ని చేరుకోలేదు. ఆ ఫ్లైట్ బెర్ముడాలోనే ఉండలేదు. మరి ఆ ఫ్లైట్ ఏమైంది అన్న విషయం ఇప్పటికీ తెలియలేదు. పోనీ ఆ రోజు వెదర్ కండిషన్స్ బాగాలేవా అంటే వెదర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంతేకాకుండా అందులో ఉన్న స్టాఫ్ మొత్తం చాలా ఎక్స్పీరియన్స్డ్. ఆ పైలట్ అదే ప్రాంతంలో ఆ ఫ్లైట్ని ఎన్నోసార్లు నడిపాడు. అందువల్ల వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదని మనం చెప్పలేం. కానీ వాళ్ళు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాయమైపోయారు. అంతేకాకుండా ఆ ఫ్లైట్ బయలుదేరడానికి ముందు దానికి అన్ని రకాల చెక్స్ చేశారు. ఆ ఫ్లైట్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. దాన్ని అన్ని విధాలుగా ఆ ప్రయాణానికి ఉపయోగించవచ్చని రిపోర్ట్లో ఇచ్చారు. అయితే దీని గురించి ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థను ఏర్పాటు చేశారు. కాకపోతే దీని గురించి ఒక్క క్లూ కూడా లేని కారణంగా వాళ్ళు కూడా దీనికి ఎలాంటి కన్క్లూజన్ ఇవ్వలేకపోయారు. అయితే ఇక్కడ మరొక మిస్టీరియస్ విషయం ఏంటి అంటే సేమ్ ఈ ఫ్లైట్ లాగే ఉండే మరొక ఫ్లైట్ స్టార్ టైగర్. ఇది కూడా సరిగ్గా 1 సంవత్సరానికి ముందే సేమ్ ఇలాగే ఎవరికి కనిపించకుండా, ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా మాయమైపోయింది. కాకపోతే ఆ సమయంలో అది ఈస్ట్ నుంచి బెర్ముడా వైపు వస్తుంది. అయితే మరొక గంటలో బెర్ముడాని చేరుకుంటుంది అనుకుంటూ ఉండగా దీని నుంచి అన్ని రకాల కమ్యూనికేషన్స్ కట్ అయిపోయాయి. అయితే దీనిలో కూడా ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు కూడా ఈ మార్గంలో ఎన్నోసార్లు ఫ్లైట్లు నడిపారు. కాకపోతే ఒక్క విషయం అదేంటి అంటే వెదర్ అనేది అంత గొప్పగా ఏం లేదు. హెవీగా రెయిన్ పడుతోంది. గాలులు కూడా చాలా గట్టిగా వేస్తున్నాయి. వాటి కారణంగా ఆ ఫ్లైట్ పేలిపోయి ఉండొచ్చు, లేదా సముద్రంలో కూలిపోయి ఉండొచ్చు అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే దీని గురించి కూడా ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఈ ఫ్లైట్ గురించి ఇచ్చిన రిపోర్ట్లో ఏమని చెప్పిందంటే ఈ స్టార్ టైగర్ అనే ఫ్లైట్ గురించి మనం ఏమీ చెప్పలేమని, దీనికి ఏమైందో ఇప్పటికీ పూర్తిగా తెలియట్లేదని, కాబట్టి ఈ స్టార్ టైగర్ అనేది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోతుందని అది ఆ రిపోర్ట్లో రాసింది. అయితే ఆ రిపోర్ట్ చెప్పని కొన్ని విషయాలు ఆ ఫ్లైట్ యొక్క డేటా మనకి చెబుతూ ఉంటాయి. అదేంటి అంటే ఈ ఫ్లైట్ని అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేదని, అంతేకాకుండా ఈ ఫ్లైట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, దాన్ని రెక్టిఫై చేయకుండానే ఈ ఫ్లైట్ని నడిపారని ఈ ఫ్లైట్ యొక్క రిపోర్ట్లో ఉంది. అంతేకాకుండా ఆ ఫ్లైట్ కింద ఫ్లోర్లో ఒక హీటర్ ఉంది. ఆ హీటర్ వల్ల కూడా ఎక్స్ప్లోషన్ జరిగే అవకాశం ఉంది. ఆ ఫ్లైట్ యొక్క 2 పైలట్స్లో ఒక పైలట్ వాళ్ళు మాట్లాడిన చివరి మాటల్లో ఒక మాటగా ఏమని చెప్పాడంటే ఫ్లైట్ కింద ఫ్లోర్లో ఉన్న హీటర్ నుంచి గ్యాస్ గనక లీక్ అయినట్టయితే ఈ ఫ్లైట్ పేలిపోయే అవకాశం ఉంది అని చెప్పాడు. అతను ఆ మాటలను ఎందుకు అనాల్సి వచ్చింది? బహుశా అక్కడ నిజంగా అదే జరుగుతూ ఉండొచ్చేమో, అలా జరుగుతుందేమో అన్న అనుమానం అతను కలిగి ఉండొచ్చు. అందువల్ల అతను ఆ మాటలను అని ఉండొచ్చు. ఆ తర్వాత అది నిజమై ఉండొచ్చు. కారోల్ ఏ డీరింగ్. 1921 జనవరి 9న డీరింగ్ అనే ఈ షిప్ బార్బడోస్ ద్వీపం నుంచి వర్జీనియాలోని నార్ఫోక్ అనే ప్రాంతానికి ప్రయాణం మొదలుపెట్టింది. అయితే 3 వారాల తర్వాత నార్ఫోక్కి కేవలం కొంచెం దూరంలోనే ఉన్న నార్త్ కరోలినా తీరానికి దగ్గరలో ఈ షిప్ అక్కడ పనిచేసే లైట్ హౌస్ స్టాఫ్కి కనిపించింది. ఆ లైట్ హౌస్ స్టాఫ్లోని ఒకరు దీన్ని ఫోటో కూడా తీశారు. ఇదే ఆ ఫోటో. అయితే అలా ఈ షిప్ ముందుకు ప్రయాణిస్తూనే ఉంది. అది ఎక్కడా ఆగట్లేదు. దానికి కారణం ఏంటి అంటే ఆ షిప్కి సంబంధించిన 2 లంగర్లు కూడా పోయాయి. దాంతో ఆ షిప్ని ఎలా ఆపాలో తెలియక ఆ షిప్ కెప్టెన్ చాలా కంగారుగా ఆ షిప్ డెక్క మీద తిరుగుతూ కనిపించాడు. అయితే ఆ పడవ నార్త్ కరోలినాలో ఆగకుండా నార్ఫోక్ వైపే ప్రయాణమైంది. దాంతో ఆ లైట్ హౌస్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అది తీరానికి మెల్లిగా చేరుకుంటుందిలే అన్న ఉద్దేశంతో. అయితే అది ఎన్నాళ్ళు గడిచినా కూడా నార్ఫోక్ అనేది చేరలేదు. అయితే 2 వారాల తర్వాత డైమండ్ షోల్స్ అనే ప్రాంతంలో ఇది వేరే వాళ్ళకి కొందరికి కనిపించింది. ఆ డైమండ్ షోల్స్ అనే ప్రాంతం నార్ఫోక్కి చాలా దూరంగా ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక మిస్టీరియస్ విషయం ఏంటి అంటే ఆ షిప్ పూర్తిగా వెలివేయబడి ఉంది. అందులో ఉండాల్సిన 11 మంది క్రూ లేరు. వాళ్ళకి సంబంధించిన వస్తువులు లేవు. నావిగేషన్ ఎక్విప్మెంటు లేదు. ఆ షిప్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లేవు. అంతెందుకు అసలు అక్కడ ఏమీ లేవు. అయితే ఇక్కడ మరొక మిస్టీరియస్ విషయం ఏంటి అంటే ఆ షిప్కి సంబంధించిన స్టీరింగ్ వీల్ అలాగే మరికొంత వుడెన్ ఎక్విప్మెంట్ కూడా కావాలని ఎవరో సుత్తితో కొట్టి ధ్వంసం చేసినట్టుగా ఉన్నాయి. ఆ షిప్లో ఉండాల్సిన 2 యాంకర్స్ కనిపించలేదు. ఆ షిప్లో ఉండాల్సిన 11 మంది క్రూ ఎటుపోయారో ఏమైపోయారో ఎవరికీ తెలియలేదు. అయితే కొన్ని నెలల తర్వాత ఆ షిప్ ఎక్కడైతే ఒంటరిగా వెలివేయబడి ఉందో ఆ ప్రాంతానికి కొంచెం దూరంలోనే క్రిస్టఫర్ కొలంబస్ గ్రే అనే ఒక వ్యక్తి ఒక బాటిల్లో దాచి ఉంచబడిన ఒక మెసేజ్ని చూశాడు. ఆ మెసేజ్లో ఏమని రాసి ఉందంటే
ఈ మెసేజ్ డీరింగ్ నుంచి పంపబడుతుంది. డీరింగ్ని ఏదో ఒక ఆయిల్ షిప్ చేస్ చేసుకుంటూ వస్తుంది. వాళ్ళు ఈ షిప్ని పూర్తిగా ఆక్రమించేశారు. స్టాఫ్ మొత్తాన్ని బంధించేశారు. అంతేకాకుండా షిప్లో ఉన్నవన్నీ దోచుకుంటున్నారు. స్టాఫ్ ఎటుపోవాలో ఏం చేయాలో తెలియక బాధపడుతున్నారు. ఆ తర్వాత ఆ స్టాఫ్ను కూడా ఆ ఆయిల్ షిప్లోకి ఎక్కించేసుకొని వాళ్లతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ బాటిల్ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు ఈ విషయాన్ని డీరింగ్ హెడ్ క్వార్టర్స్కి తెలియజేయండి అని అందులో రాసి ఉంది. చాలామంది ఆ లెటర్ నిజమనే నమ్మారు. డీరింగ్ షిప్ని సముద్రపు దొంగలు అటాక్ చేశారని, వాళ్లే ఆ షిప్పులో ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకు వెళ్లారని, అంతేకాకుండా ఆ షిప్పులో ఉండాల్సిన ప్రతి వస్తువుని వాళ్లే తీసుకుని వెళ్ళిపోయారని నమ్మారు. కానీ కొన్నాళ్ల తర్వాత హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ తేల్చింది ఏంటంటే ఆ లెటర్ని ఆ క్రిస్టఫర్ కొలంబస్ గ్రే తన సొంతంగా రాసుకొని తనకి పేరు తెచ్చుకోవడం కోసం ప్రయత్నించాడని తేల్చారు. అయితే గ్రే తన సొంతంగా తాను లెటర్ రాసుకొని తనకు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడేమో కానీ యాక్చువల్గా ఆ షిప్పులో కూడా ఏదో ఒక తిరుగుబాటు జరిగినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే అవన్నీ పగిలిపోవడం కావచ్చు, లేదా ఉండాల్సినవన్నీ మాయమవడం వంటివి కావచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా ఒక తిరుగుబాటుకు సంకేతాలే. ఈ షిప్ గురించి యుఎస్ స్టేట్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఈ షిప్పులో తెలియనివి చాలా జరిగాయి అని చెప్పి ఆ రిపోర్ట్లో రాసింది. ఆ మాట నిజమే కావచ్చు. ఎందుకంటే ఈ షిప్ని నార్త్ కరోలినాలో చూసిన వ్యక్తి, దీన్ని ఫోటో తీసిన వ్యక్తి ఈ షిప్ గురించి చెప్పింది ఏంటంటే ఈ షిప్ డెక్క మీద తనకు కనిపించిన వ్యక్తి ఆ షిప్ కెప్టెన్లా లేడని, అతను తలకి ఒక రెడ్ కలర్ స్కార్ప్ వంటిది కట్టుకొని స్కాండేనియన్ భాషలో మాట్లాడుతున్నాడని తెలిపాడు. నా అంచనా ప్రకారం ఆ షిప్పులో ఉన్న మిగతా వాళ్ళందరూ డానిష్ ప్రజలు అయి ఉంటారని అతను తెలిపాడు. అయితే ఈ షిప్కు సంబంధించిన రీసెర్చ్లో తేలిన రెండో విషయం ఏంటి అంటే ఈ షిప్ కెప్టెన్కి ఈ షిప్లో ప్రయాణించే మిగతా వాళ్ళకి చాలా మంచి స్నేహం ఉందని, వాళ్ళంతా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ టీంలా ఉండేవాళ్ళని తెలిపారు. కాబట్టి వాళ్ళలో వాళ్ళకి ఏవో గొడవలు జరిగి వాళ్ళలో వాళ్ళకే తిరుగుబాటు జరిగి ఆ షిప్ నాశనం అవడమో ఇంకేదో జరగడానికి ఆస్కారం లేదు. కానీ మరికొందరు చెప్పేది ఏంటంటే ఆ షిప్ బయలుదేరడానికి ముందే ఆ షిప్ కెప్టెన్ మరియు ఆ షిప్పులో ఉన్న మరొక వ్యక్తి ఒక విషయం గురించి గొడవ పడ్డారని, అదేంటి అంటే ఆ షిప్కి తన కెప్టెన్గా ఉంటాను అంటే తను కెప్టెన్గా ఉంటాను అని ఇద్దరు గొడవ పడ్డారంట. కానీ ప్రస్తుతం ఆ షిప్కి ఎవరైతే కెప్టెన్గా ఉన్నారో ఈ జర్నీ కూడా అతనే కెప్టెన్గా ఉంటారని ఆ షిప్ యొక్క యజమానుడు తేల్చడంతో అతనే కెప్టెన్గా ఉండి ఆ షిప్ని ముందుకు నడిపాడు. కానీ ఆ రెండో వ్యక్తి మిగతా వాళ్లతో ఒక మాట అంటూ ఉండగా అతను విన్నాడంట. ఆ మాట ఏంటి అంటే ఈ షిప్ తన ప్రయాణాన్ని పూర్తి చేసుకునే లోపు నేను ఈ షిప్ కెప్టెన్ అవుతాను అని అన్నాడు. దీనిలో మనం రెండు అర్థాలు వెతుక్కోవచ్చు. అదేంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న షిప్ కెప్టెన్ని చంపేసి అతను షిప్ కెప్టెన్ అవుతాడు, లేదా రెండవది ఇప్పుడు ప్రస్తుతం షిప్ కెప్టెన్గా ఉన్న వ్యక్తి చేసిన తప్పుల్ని బయటపెట్టి అతన్ని షిప్ కెప్టెన్ పదవి నుంచి తొలగించేలా చేసి ఆ తర్వాత ఇతను షిప్ కెప్టెన్ అవడం. రెండవది కనుక జరిగి ఉన్నట్టయితే ఈ షిప్ ఇంత మిస్టీరియస్ షిప్గా చరిత్రలోకి ఎక్కకపోను. నాకు తెలిసినంత వరకు మొదటిదే జరిగి ఉండొచ్చు. అయితే ఆ రెండో వ్యక్తి షిప్పులో ప్రయాణిస్తున్న సమయంలో అతను ఒక తప్పు చేసిన కారణంగా ఆ షిప్ కెప్టెన్ అతన్ని జైల్లో ఉంచాడంట. ఆ తర్వాత ఆ షిప్ కెప్టెన్ అతన్ని బయటికి విడుదల చేశాడు. కానీ తనని జైల్లో పెట్టినందుకు గాను అతనికి కోపం మరింత పెరిగి అతన్ని చంపేశాడా, లేదా అసలేం జరిగింది? ఈ షిప్ ఉన్న పళంగా ఇలా ఒంటరిగా వదిలేయబడడం గురించి ఎన్నో థియరీలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఏవి కూడా ఈ షిప్ ఇలా ఎందుకు ఒంటరిగా వదిలివేయబడింది అనడానికి సరైన ఆధారాలు చూపలేకపోయింది. కానీ ఇక్కడ మరొక మిస్టీరియస్ విషయం కూడా ఉంది. అదేంటి అంటే ఈ డీరింగ్ షిప్ నార్త్ కరోలినాలోని లైట్ హౌస్ని దాటి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద స్టీమ్ షిప్ అదే ప్రాంతంలోంచి వెళ్ళింది. అయితే అన్ని షిప్పులకి ఇచ్చినట్టే ఆ లైట్ హౌస్ వాళ్ళు ఈ షిప్కు కూడా సిగ్నల్ ఇవ్వగా ఆ షిప్లో ఉన్నవాళ్ళు ఆ సిగ్నల్ని అస్సలు పట్టించుకోకుండా, అంతేకాకుండా ఆ షిప్ యొక్క పేరు అనేది ఎవరికి కనబడకుండా దాన్ని కప్పివేస్తూ చాలా వేగంగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారంట. ఆ షిప్ బహుశా అమెరికన్ స్టీమ్ షిప్ అయిన ఎస్ఎస్ హెవిట్ అయి ఉండొచ్చని కొందరు అనుమానించారు. అయితే అది కూడా ఆ షిప్పా కాదా అన్న విషయం ఇంకా తేలలేదు. అయితే బహుశా తను పాపులర్ అవ్వడానికి రాసుకున్నా కూడా క్రిస్టఫర్ కొలంబస్ గ్రే రాసిందే కరెక్ట్ కావచ్చు. అక్కడ నిజంగానే పైరేట్స్ యొక్క దాడి జరిగి ఉండొచ్చు. వాళ్ల వలనే ఆ షిప్పులో ఉన్న వాళ్ళందరూ ఎవరికీ కనిపించకుండా మాయమైపోయి ఉండొచ్చు. లేదా ఆ షిప్ కెప్టెన్ అంటే నచ్చని రెండో వ్యక్తి ఆ షిప్పులో ఉన్న మిగతా వాళ్ళందరితో చేయి కలిపి ఆ షిప్ కెప్టెన్ మీద తిరుగుబాటు చేయగా అతను కూడా వీళ్ళందరి మీదకి దాడి చేయగా వాళ్ళందరూ సముద్రంలో పడిపోయి చనిపోయి ఉండొచ్చు. ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ది ట్రయాంగిల్. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గురించి పూర్తి చేయడానికి ముందు ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది నిజంగా ఒక లెజెండ్ అయినట్టయితే దీన్ని
పబ్లిక్కి ఎందుకు అవైలబుల్గా ఉంచలేదు, మ్యాప్స్లో కావచ్చు లేదా మరెన్నో ప్లేసెస్లో దీన్ని ఎందుకు పబ్లిక్గా చూపించట్లేదు. మేము అందరి గురించి జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పే యుఎస్ నేవీ ఆ ప్రాంతం ఎందుకు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం అని ఎవరికీ చెప్పట్లేదు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతం మీదుగా ఎన్నో షిప్పులు, ఎన్నో విమానాలు ఎలాంటి వార్నింగ్ ఇవ్వబడకుండానే ప్రయాణిస్తున్నాయి. యుఎస్ నేవీ ఆఫీసులో ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు కాషన్, వెట్ ఫ్లోర్ అనే ఒక సింబల్ని పెడతారు కదా, మరి అలాంటప్పుడు ఇంతటి ప్రమాదకరమైన ప్రాంతంలో కాషన్, డేంజరస్ ఏరియా, ఇట్ మే కిల్ యువర్ లైఫ్ అని ఎందుకు పెట్టట్లేదు? అంతేకాకుండా బెర్ముడా ట్రయాంగిల్ అనే ప్రాంతం ఆ పరిసరాల్లో ఉన్న సముద్ర ప్రాంతాలన్నింటిలోకి అత్యంత రద్దీ కలిగిన ప్రాంతం. కొంతమంది చెప్పేది ఏంటంటే ఎంత ఎక్కువ రద్దీ ఉంటే అన్ని ఎక్కువ ఫ్లైట్ యాక్సిడెంట్స్ అనేవి జరిగే అవకాశం ఉందని, అన్ని ఎక్కువ ఫ్లైట్స్, అన్ని ఎక్కువ షిప్స్ మాయమైపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మాటలు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి చెప్పినట్టుగా ఉన్నాయి కానీ బాగా ఆలోచిస్తే ఏమన్నా సెన్స్ ఉందా? బాగా ట్రాఫిక్ గనక ఉన్నట్టయితే యాక్సిడెంట్స్ జరుగుతాయేమో తప్ప మాయమైపోతాయా? నేను ఫస్ట్ వీడియోలో ఒక ఆర్టికల్ గురించి చూపించాను కదా, ఆ ఆర్టికల్లో చివరిలో ఏమని ఉంటుందంటే ఈ బెర్ముడా ట్రయాంగిల్లో మునిగిపోతున్న షిప్స్ మరియు ఫ్లైట్స్ ఏమైపోతున్నాయో, ఎటు వెళుతున్నాయో మీకేమన్నా తెలిస్తే చెప్పండి అని రాసి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అవన్నీ సముద్రంలోకే మునిగిపోతున్నాయి. ఇప్పటి వరకు బెర్ముడా ట్రయాంగిల్లో మునిగిపోయిన ఫ్లైట్లు మరియు షిప్పులు ఆ బెర్ముడా ట్రయాంగిల్ మధ్యలో ఉన్న సముద్ర భూభాగంలో నీటికి అట్టడుగున చిట్ట చివర ఏదో ఒక ప్రాంతంలో ముక్కుతూ మూలుగుతూ ఎవరైనా సీ డైవర్ వస్తాడేమో, వచ్చి తమను చూస్తాడేమో, తమ గురించి ప్రపంచానికి తెలియజేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉండొచ్చు. అయితే ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి యాక్సిడెంట్కి, ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి అదృశ్యానికి బెర్ముడా ట్రయాంగిలే కారణమని మనం చెప్పలేం. ఎందుకంటే ఉదాహరణకి నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన ఫ్లైట్ 19 అనే ఒక ఫ్లైట్ గురించి మనం చూసినట్టయితే ఆ ఫ్లైట్ 19 యొక్క ఇన్స్ట్రక్టర్ అయిన చార్లెస్ టేలర్, అతనికి ఆ ప్రాంతంలో అసలు అనుభవం లేకపోవడం వల్ల అతను నార్త్కి వెళితే ల్యాండ్ అనేది వస్తుంది అనుకున్నాడు. ఒకవేళ నార్త్కి వెళ్ళినా కూడా ల్యాండ్ రాకపోయినట్టయితే అక్కడ నుంచి ఈస్ట్కి వెళితే ల్యాండ్ వస్తుంది అనుకున్నాడు. అలా అతను పూర్తిగా సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడు చనిపోయారు. కానీ వాడు చనిపోవడానికి ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే కంపాసులు అనేవి సరిగ్గా పనిచేయలేదు. కంపాసులు అనేవి ఎందుకు సరిగ్గా పనిచేయలేదు? సాధారణంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ బెర్ముడా ట్రయాంగిల్ మీద ఎప్పుడు జరిగాయంటే ప్రతిసారి ఆ బెర్ముడా ట్రయాంగిల్ని దాటుతున్న సమయంలోనే. అయితే ఇక్కడ మరొక మిస్టీరియస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. అదేంటి అంటే మనం ప్రతి విషయాన్ని బెర్ముడా ట్రయాంగిల్కి ఆపాదించుకుంటూ మాట్లాడుతున్నామా? ఆ ప్రాంతంలో ఏం జరిగినా అది బెర్ముడా ట్రయాంగిల్ తప్పే అంటే ఎలా కుదురుతుంది? ఉదాహరణకి కంపాసులు ఎందుకు పనిచేయలేదు అంటే ఆ ఏరియాలో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గాలిలో వచ్చిన డిస్టర్బెన్స్ల వల్ల కూడా కంపాసులు అనేవి పనిచేయకపోయి ఉండొచ్చు. దీనికి బెర్ముడా ట్రయాంగిలే కారణమని మనం పూర్తిగా చెప్పలేం. 1963లో ఎస్ఎస్ మెరీన్ సల్ఫర్ అనే ఒక షిప్ టెక్సాస్ నుంచి వర్జీనియాకి ప్రయాణిస్తూ ఉండగా ఆ షిప్ ఒక ప్రాంతంలో మునిగిపోయింది. అయితే ఆ షిప్ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో లేదు, బెర్ముడా ట్రయాంగిల్కి చాలా దూరంలో ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా ఫ్లోరిడా కీస్కి చాలా దగ్గరలో ఉంది. ఏమో అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలుసు. కానీ బెర్ముడా ట్రయాంగిల్ ఇలాంటి షిప్పుల్ని ముంచేస్తుంది అని వాదించే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఆ బెర్ముడా ట్రయాంగిల్ యొక్క ఫోర్సెసే అక్కడ ఉన్న షిప్పును కూడా ముంచేశాయి అని చెబుతున్నారు. ఇది ఎక్కడ వాదన? అలాగే 1954లో ఒక ఫ్లైట్ కూడా యుఎస్లోని మేరీల్యాండ్ నుంచి అజోరెస్ అనే ఊరికి ప్రయాణిస్తూ ఉండగా మధ్యలోనే మాయమైపోయింది. అయితే దీన్ని కూడా బెర్ముడా ట్రయాంగిల్ బాధితురాలనే చేసేశారు. కానీ యాక్చువల్గా ఈ ఫ్లైట్ మాయమైపోయిన ప్రాంతం అసలు బెర్ముడా ట్రయాంగిల్ బౌండరీస్కి ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతెందుకు ఈ వీడియోలో మనం చెప్పుకున్న క్యారోల్ ఈ డీరింగ్ అనే షిప్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్టయితే ఆ షిప్ బెర్ముడా ట్రయాంగిల్ మొత్తాన్ని చాలా సక్సెస్ఫుల్గా దాటేసింది. అలా సక్సెస్ఫుల్గా దాటి నార్త్ కరోలినా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపించకుండా మాయమైపోయింది. కానీ దీన్ని కూడా బెర్ముడా ట్రయాంగిల్ బాధితుల లిస్టులోనే చేర్చేశారు. అయితే కొందరు చెప్పేది ఏంటంటే ఒక పరిధి వరకు మిస్టీరియస్ పవర్స్ అనేవి ఉన్నప్పుడు దానిని దాటి మరికొంచెం దూరం వరకు కూడా ఆ పవర్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుందని, కాబట్టి వాటి వల్ల కూడా షిప్పులు మునిగిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓకే, బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్పబడే ప్లేసెస్ యొక్క బార్డర్స్ని దాటి మనం కొంచెం దూరం వరకు అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ అవి ఏకంగా బ్రెజిల్ యొక్క తీర ప్రాంతం వరకు ఇవ్వమంటే ఎలా? అంతేకాకుండా గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకు ఇవ్వమంటే ఎలా? అంతేకాకుండా కరేబియన్ సీ వరకు ఇవ్వమంటే ఎలా? ఒకవేళ దీన్ని ఇంత భారీ స్థాయిలో పెంచుకుంటూ వెళ్ళిపోతున్నట్టయితే దీనిని కేవలం ఒక ట్రయాంగిల్ అని చెప్పి ఒక పర్టికులర్ ప్లేస్కే పరిమితం చేయడం ఎందుకు? ఏకంగా అట్లాంటిక్ సీ మొత్తం బెర్ముడా ట్రయాంగిల్ అనొచ్చు కదా. అంతెందుకు ఈ భూమి మొత్తం బెర్ముడా ట్రయాంగిల్ అనొచ్చు కదా. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న సముద్రాలలో ప్రతి చోట ఏదో ఒక షిప్ యాక్సిడెంట్, ప్రతి చోట ఏదో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. అంత మాత్రాన మనం ప్రతి ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అనే అనలేం కదా. ఈ బెర్ముడా ట్రయాంగిల్కి సంబంధించి 40 మిస్టీరియస్ కేసెస్ ఉన్నాయి. అయితే ఆ 40 మిస్టీరియస్ కేసెస్ కేవలం బెర్ముడా ట్రయాంగిల్ పరిధిలోనే లేవు, చాలా ప్రాంతాల పరిధిలో ఉన్నాయి.
ఒకవేళ మనం బెర్ముడా ట్రయాంగిల్ని ట్రయాంగిల్ అనే పిలవాలి అనుకుంటే ఆ ట్రయాంగిల్ చాలా చిన్నగా కాకుండా చాలా పెద్దగా గీయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంత డిస్టెన్స్లో జరిగిన యాక్సిడెంట్లను కూడా బెర్ముడా ట్రయాంగిల్ ఖాతాలోనే వేసేశారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎక్కడైనా ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా కూడా షిప్ మరియు ఫ్లైట్ యాక్సిడెంట్స్, షిప్ మరియు ఫ్లైట్ వ్యానిషింగ్స్ అనేవి జరిగేవి ఎప్పుడంటే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అంతేకాకుండా ప్రకృతి మనకు సహకరించినప్పుడు, అంతేకాకుండా సముద్రంలో కెరటాలు చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతున్నప్పుడు. ఈ మూడిట్లో ఏం జరిగినా ఫ్లైట్ యాక్సిడెంట్స్ లేదా షిప్ యాక్సిడెంట్స్ లేదా ఫ్లైట్ వ్యానిషింగ్స్ లేదా షిప్ వ్యానిషింగ్స్ అనేవి జరగచ్చు. కానీ దురదృష్టవశాత్తు బెర్ముడా ట్రయాంగిల్లో ఈ మూడు ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ వాతావరణం కూడా బాగోదు, ఇక్కడ సముద్రంలో కెరటాలు కూడా చాలా భయంకరంగా చాలా బీభత్సంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో తుఫానులు అనేవి చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇది గల్ఫ్ స్ట్రీమ్కి చాలా దగ్గరగా ఉంది. అందువల్ల కూడా ఈ షిప్ యాక్సిడెంట్స్, ఈ ఫ్లైట్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉండొచ్చు. కానీ అలాగని బెర్ముడా ట్రయాంగిల్ని పూర్తిగా మనం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటి అంటే వేరియేషన్స్. ఇక్కడ అదృశ్యమైపోయిన వాటిలో కొన్ని తుఫాను వచ్చినప్పుడు అదృశ్యమైపోయాయి, కొన్ని ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు అదృశ్యమైపోయాయి, కొన్ని సముద్రం చాలా భయంకరంగా ఉన్నప్పుడు అదృశ్యమైపోయాయి, సముద్రం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా అదృశ్యమైపోయాయి, కొన్ని పగల అదృశ్యమైపోయాయి, కొన్ని రాత్రులు అదృశ్యమైపోయాయి. దీనికి కారణం మెకానికల్ ఫెయిల్యూర్ కావచ్చు, లేదా ఏదైనా ఎక్స్ప్లోజన్స్ కావచ్చు, లేదా మనుషుల తప్పిదం కావచ్చు, సరైన మొత్తంలో ఫ్యూయల్ లేకపోవడం వల్ల కావచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, సముద్రపు దొంగల వల్ల కావచ్చు, తిరుగుబాటు వల్ల కావచ్చు, లేదా దేని వల్లైనా కావచ్చు. అలా అదృశ్యమైపోయిన వాటిలో కొన్ని చాలా కొత్తవి, కొన్ని చాలా పాతవి, కొన్ని చాలా పెద్దవి, కొన్ని చాలా చిన్నవి. కొన్నిసార్లు ఆ బాడీస్ కావచ్చు, ఆ షిప్కి సంబంధించిన పార్ట్స్ కావచ్చు రికవర్ అయ్యాయి, కొన్నిసార్లు రికవర్ కాలేదు. కొన్నిసార్లు ఆ షిప్స్ లేదా ఫ్లైట్స్ నుంచి ఒక వార్నింగ్ సిగ్నల్ అనేది వచ్చింది, కొన్నిసార్లు వార్నింగ్ సిగ్నల్ అనేది రాలేదు. ఈ ప్రాంతంలో అన్ని రకాల షిప్పులు, అన్ని రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ అదృశ్యమైపోబడ్డాయి. అది కూడా ఏ స్పీడ్లో వెళ్తున్నా, ఏ డైరెక్షన్లో వెళ్తున్నా, ఏ యాటిట్యూడ్లో వెళ్తున్నా, ఎంతమంది ప్యాసింజర్స్తో వెళ్తున్నా కూడా అదృశ్యమైపోయాయి. అది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఇవన్నీ జరగడానికి కారణం అక్కడ ఉన్న మేఘాలు అని రీసెంట్గా శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ నేను దాన్ని కూడా నమ్మను. ఎందుకంటే కేవలం మేఘాలు ఒక్కటే కాదు, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ కలిసి ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఈ షిప్పులు, ఈ ఫ్లైట్స్ కనబడకుండా అదృశ్యమైపోయేలా చేశాయని నా నమ్మకం. సో నేను చేసిన ఈ 2 పార్ట్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? బెర్ముడా ట్రయాంగిల్లో కేవలం మబ్బుల వల్ల మాత్రమే అలా జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? లేదా నేను చెప్పినట్టు దానికి వేరు కారణాలు కూడా జతకలిసి ఉండొచ్చా? నేను ఇప్పటివరకు చెప్పిన 6 కేసెస్లో పార్ట్ 1, పార్ట్ 2 రెండు కలిపి మీకు ఏది మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.